నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే నాగరాజ్. జనరల్గా ఏదైనా సరే అన్న అంటే ఒక్కొక్క మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియా కానివ్వండి, జనరల్ బిజినెస్ ఐడియా అయినా సరే యూనిక్గా ఉండేటువంటిది అండ్ అందరూ ఒక్కొక్క గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్లా దాన్ని తీసుకొని ఎంజాయ్ చేసేటువంటి లాగా ఉండేటువంటి బిజినెస్ ఏదైనా ఉందా? మీరు యూనిక్ అన్నారు కాబట్టి కాస్త కష్టమైన ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యూచర్ ఒక్కటే కాదు, దానికి పెద్ద హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని చెప్తా బిజినెస్కి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం, మనం ఎప్పుడైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆర్ లేదంటే మనకిష్టమైంది మనం చేయాలి అంటే చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి. అలాంటిది ఒక ప్యాషనెట్గా చేసే ఆ బిజినెస్ పేరే హైదరాబాదీ ఇరానీ చాయ్ అని చెప్తా. దానికి నేను చాలా ఎమోషన్, ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్షియల్ ఎమోషన్. నా మాట అదే. ఎందుకంటే మీ మాటకు నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి యంగేజ్ నుంచి నేను హైదరాబాదీ ఇరానీ చాయ్ అన్న కల్చర్కి నేను అలవాటు పడి ఉన్నాను. బీయింగ్ హైదరాబాదీ, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్లో ఉన్న ఇరానీ చాయ్ ఇంకెక్కడ దొరకదు. అండ్ అలాంటి క్వాలిటీ ఒకరు కోరాలి అంటే దానికోసము ఒక క్రాఫ్ట్మెన్షిప్ కావాలి. అంటే ఇంట్లో పెట్టిన ఒక తల్లి ఇంట్లో ఎవరికైతే ఫ్యామిలీకి అందరికి టీ పెడుతుందో అలాంటి కైండ్ ఆఫ్ క్వాలిటీని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి బయటికి అంటే వెళ్ళిన తర్వాత చాలా కష్టం. బట్ మీకు నేను చెప్పిన ఈ బిజినెస్ ఐడియాలో ఖచ్చితంగా 100% మీకు ఆ హోమ్లీ ఫీలింగ్, గుడ్ క్వాలిటీ అండ్ అరోమాస్, దాంతోపాటు ఒక నైస్ ఫ్లేవర్. అంటే తాగిన తర్వాత ఇంకో కప్పు తాగితే ఖచ్చితంగా నాకులో ఇంకా ఎనర్జీ పెరుగుతుందని చెప్పేసి మీరు అంటారు. సో ఈ విషయానికి వస్తే దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది, ఆ డీటెయిల్స్ మీకు స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఇరానీ చాయ్ అనేది మైగ్రేట్ అయింది పర్షియా నుంచి. పర్షియా అంటే ఈరోజు మనం ఆ కంట్రీ పేరు ఇరాన్ అనే పేరుతో మనము అందరూ గుర్తుపడతాం ప్రపంచం అంతట్లో. సో ఇరాన్ బేసిక్గా ఇరానీస్ అందరూ మైగ్రెంట్స్ ఎవరైతే హైదరాబాద్లో సెటిల్ అయ్యేసి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు కదా. సో ఇరానీ కెఫేస్ అని చెప్పి చాలా చూసామని. బట్ టైం మారుస్తున్న కొద్దీ ఏమైందంటే చాలా ఇరానీ కెఫేస్ అన్ని కొద్దీ కూడా చాలా తగ్గడం మొదలయ్యాయి. క్వాలిటీ అనేది ఎక్కడ లేదండి. ఎక్కడ ఎన్ని చోట్ల మీరు ఎతికినా కానీ క్వాలిటీ అస్సలు దొరకదు. బట్ ఎస్, హైదరాబాదీ ఇరానీ చాయ్లో నేను టేస్ట్ చేసినట్టుగా ఒకటి అమీర్పేట్లో, రెండోది బాలనగర్లో వీళ్ళ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాత ఒక నమ్మకం అనేది వచ్చింది దట్ నా పాత రోజులు తిరిగి వచ్చాయి, నాకు ఆ క్వాలిటీ తిరిగి వచ్చింది కాబట్టి అని. అంటే అది కంప్లీట్లీ ఒక హోమ్ ఫీలింగ్ లాంటిది. అలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు వచ్చేసి ఒక నలుగురికి మనం చెప్పొచ్చు. మనం ఎక్కడ కలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్లో మనం కలవచ్చు, మంచి టీ తాగుతూ మనం మాట్లాడచ్చు అనే కాన్ఫిడెన్స్తో. ఇక్కడ ముఖ్యంగా వస్తే ఈ రోజున్న యంగ్స్టర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆర్ ఎవరెవరైతే బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారో చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారు, చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి భయంతో ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే హైదరాబాదీ ఇరానీ చాయ్ ఒక 4 లేదా 5 లక్షలు మీరు ఒక రీజనబుల్ అమౌంట్తో స్టార్ట్ చేస్తే వితిన్ ఫస్ట్ 3 monthsలో మీకు ఎంటైర్ క్యాపిటల్ అనేది కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ ప్యాషనెట్గా చేయాలి. కండిషన్ ఈజ్ ప్యాషనెట్. అంటే మనం ఎంతైతే ప్యాషన్తో చిన్నప్పటి నుంచి చదువులన్నీ చదువుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకుంటామో అలాగే ఇది కూడా ఒక తపస్సు లాంటిది. మీరు ఆ డెడికేషన్తో చేస్తేనే ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది, అది గ్యారంటీ. ఇకపోతే ఎస్, క్వాలిటీ విషయానికి వస్తే, ట్రైనింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎవరో టీ మాస్టర్ని మనం తెచ్చుకొని ఒక అసిస్టెంట్ తెచ్చుకొని ఒక ఫ్రాంచైజీ పెడితే అంత ఈజీగా నడుస్తుందా అంటారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హైదరాబాదీ ఇరానీ చాయ్ మేనేజ్మెంట్లో ఒక క్రాఫ్ట్మెన్షిప్ అకాడమీ లాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అంటే మీరు ఇచ్చిన పెట్టుబడిలోనే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట. అడిషనల్గా ఒకవేళ ఒక టీ మాస్టర్ అసిస్టెంట్ మీ దగ్గర చేశాక వెళ్ళిపోయారనుకోండి, దాని తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళకి అన్లిమిటెడ్ టైం ఫ్రీ ట్రైనింగ్ అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ టీ పొడి కానివ్వండి, ఎందుకంటే ఆ టీ లీఫ్ ఉంటుంది, అస్సాం టీ గార్డెన్స్ నుంచి వచ్చే టీ లీవ్స్ కానివ్వండి, మన లోకల్ కూర్గ్ నుంచి వచ్చే టీ పొడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంబెజల్మెంట్ క్రియేట్ చేసేసి మంచి క్వాలిటీ ఆఫ్ కనీసం ఐ థింక్ మోర్ దెన్ 5 to 10 వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయండి. అంటే కొంతమందికి అల్లం టీ ఇష్టము, కొంతమందికి మసాలా టీ అంటే ఇష్టము, కొంతమందికి ప్యూర్ ఇరానీ చాయ్ అంటే ఇష్టము. అలాంటి కైండ్ ఆఫ్ వెరైటీస్తో మీరు ఖచ్చితంగా ఇక్కడ మాత్రము మీ గడిచిన రోజులన్నీ గుర్తు చేసుకుంటూ మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారో, ఎన్ని టీలు తాగేస్తారో మీకే తెలియదు. కానీ నిజంగా ఇవాళ టీ అనేటువంటి దానికి ప్రోడక్ట్లో ఎక్కువ అప్లికేషన్స్ రావటం వలన అడల్టరెన్స్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా రావటం వల్ల టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కొత్తవి చాలా చూస్తూ ఉంటాం మనం. అంటే ఫార్ములా మారుతూ వస్తుంది, కొత్తవి చూస్తాం. బట్ ఇరానీ చాయ్ మాత్రం ఏకదమ్ ఉంటుందండి. మీరు చెప్తుంటే కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ని, అంటే నేను ఇక్కడ పంజాగుట్టలో కానివ్వండి, అమీర్పేటలో కానివ్వండి, కొన్ని స్పెషల్ కేప్స్ ఉన్నాయన్నమాట.
నాంపల్లిలో కానివ్వండి కొన్ని స్పెషల్ కేప్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్కు మాత్రమే పరిమితమైనటువంటి ఒక టీని, ఎస్, హైదరాబాద్ ఇరానీ ఛాయ్ని, నో డౌట్, ఇరానీ ఛాయ్ అది ఫ్రాంచైజ్ రూపంలో రాబోతుంది అని అంటే గ్రేట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అండి, నలుగురికి జస్ట్ మనం టీ వడ్డించేసి టీ తయారు చేసి ఇవ్వడమే కాదు, వాళ్ళ లైఫ్లో మీరు భాగస్వాములు కాబోతున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్తో మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు అక్కడ. సో ఆ ఇమోషన్ అనేది ఒక్కసారి కనెక్ట్ అయింది అనుకోండి, అలాంటి కస్టమర్స్ ఇంకా నలుగురిని తీసుకొస్తారు. అవును. ఎలా సార్ అంటే జనరల్గా మామూలుగా అడుగుతున్నాను, సో పెట్టుబడి అండ్ దాంతోపాటు రిటర్న్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఒక విషయం చెప్తానండి, హైదరాబాద్లో నడిచేది టాప్ మోస్ట్ కేటగిరీలో హైదరాబాద్ ఇరానీ ఛాయ్లో అసలు సేల్స్ ఎంత అవ్వచ్చు అని చెప్పే ఆలోచన మీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రదేశాల్లో మీకు పొద్దున్న లేవంగానే ఫస్ట్ బిర్యానీ అంటారా లేదంటే నీళ్ళు అంటారా అంటే ఫస్ట్ బెట్టి కావాలి అంటారు. అందులోనే ఇరానీ ఛాయ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు నడుచుకుంటూ మన హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఫ్రాంచైజీ రావాల్సిందే. అందులో వేరే కాంప్రమైజ్ అనేది లేదు. నిజంగా కొంతమంది ఉన్నారండి, కొంతమంది కాదు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే టీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. సో వాళ్ళ క్వాలిటీ కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చే తీరుతారు. అండ్ మీరు అలాంటి కస్టమర్ లాయల్టీ పొందాలి అంటే మీరు క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆ విషయమే హైదరాబాద్ ఇరానీ ఛాయ్ క్షుణ్ణంగా డీటెయిల్స్తో సహా బాగా క్లోజ్గా ఉండి అబ్జర్వ్ చేసి మరి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒక్క చోట్ల ఒక్క టీ కూడా కాస్తంత క్వాలిటీ మారిందనుకోండి, ఖచ్చితంగా అక్కడ పేరు అనేది విల్ బి అట్ స్టేక్ అనమాట. సో ఈ విషయానికి వస్తే హైదరాబాద్ ఇరానీ ఛాయ్ స్టేస్ ఫర్ నంబర్ 1. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పెట్టిన పెట్టుబడికి విత్ ఇన్ నో టైంలో రికవరీ ఉంటుంది. ఇక దాని తర్వాత అంటారా, ఒక్కసారి మీరు బ్రేక్ ఈవెన్కి వచ్చాక అక్కడ నుంచి ఒక రెగ్యులర్ ప్రాఫిట్ అంటారా సమ్వేర్ అబౌట్ మినిమం 50,000 నుంచి 2 lakh rupees వరకు పర్ మంత్ సంపాదించవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ డెడికేషన్. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారా, 7 o'clock ఓపెన్ చేస్తారా, రాత్రి 12 గంటల వరకు ఓపెన్ పెట్టుకుంటారా విత్ డ్యూ పర్మిషన్. ఎందుకంటే స్పెషల్లీ క్యాఫేస్కి అండ్ ఇరానీ ఛాయ్కి స్పెషల్ పర్మిషన్స్ అవసరం లేదు. సో కాబట్టి యూ కెన్ హ్యావ్ నైస్ బిజినెస్. ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అన్న. Yes. ఎలా సార్ అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళని? ఖచ్చితంగా అండి. ఈ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరి దగ్గర నుంచి మనకి ఏదైతే ఈ అథారిటీ ఏదైతే అందరి దగ్గర నుంచి ఒక అథెంటిసిటీ అట్ ద సేమ్ టైం ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉండాలి అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు ఈ కస్టమర్ సపోర్ట్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు. నేనైతే చెప్తాను, అసలు హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఫ్రాంచైజీకి విజిట్ చేసి టేస్ట్ చేసి మరి కాల్ చేయమని చెప్తాను ఇమీడియట్గా. బికాస్ మీరు ఫస్ట్ కన్విన్స్ అవ్వాలి, ఎందుకంటే బిజినెస్ పెట్టబోయేది ఎవరైతే మన ప్రేక్షకులు చూస్తున్నారు. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నిల్సన్ గారు. వెల్కమ్ నాగరాజ్. సో చూశారు కదా మన హైదరాబాద్ ఇరానీ ఛాయ్ సిప్ లైక్ ఎ నిజాం. ఫ్రాంచైజ్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఏరియాలో కావాలనుకుంటున్నారా? ఏరియా ఏదైనా పర్లేదు, తెలంగాణ అండ్ ఆంధ్రాలో సో ఎక్కడున్నా సరే మీరు ఫ్రాంచైజ్ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఫ్రాంచైజ్ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఏరియాలోనే ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.